Hello friends, welcome back to my channel Study Purpose. Please like, comment and subscribe to my channel. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను నిన్న పెట్టిన బోర్డ్ ఎగ్జామ్ ఉంది కదా టైపింగ్ది, ఆ క్వశ్చన్ పేపర్ ఇది. సో నేను సార్ని అడిగి ఇంటికి తెచ్చేసుకున్నా, ఇది మీకు చూపిద్దామనేసి. నాకు కొంచెం కోల్డ్ చేసింది, నా వాయిస్ ఒకవేళ మీకు లోగా అనిపిస్తే సౌండ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇది బోర్డ్ టెక్నికల్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్, లోయర్ గ్రేడ్ టైప్ ఇంగ్లీష్ది క్వశ్చన్ పేపర్. సో పేపర్ 1 ఇది మాది వచ్చేసి బ్యాచ్ 2. ఇందులో మనకి 10 మినిట్స్ ఇస్తారు. టోటల్ మార్క్స్ ఎంత అంటే 100కి 45 మార్క్స్ వస్తే పాస్. ఓకేనా? అంటే మన మిస్టేక్స్ ఏమన్నా చేసినా 1 మిస్టేక్కి 2.5 మార్క్స్ అలా కట్ చేస్తారు. సో అందులో ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే లీవ్ సఫిషియంట్ మార్జిన్ ఎట్ ద టాప్. ఫస్ట్ టాప్లో కొంచెం మార్జిన్కి ప్లేస్ అనేది వదిలిపెట్టాలి. అండ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పేపర్, పైన కింద కొంచెం ప్లేస్ వదిలిపెట్టాలి పేపర్కి అని చెప్పారు. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే టైప్ రైట్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద పేపర్ విత్ అక్యూరసీ అండ్ నీట్నెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ప్రతి పేపర్ ఫ్రంట్ సైడే రాయాలి, బ్యాక్ సైడ్ రాయొద్దు అని అర్థం. అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి టైప్ ఇన్ డబల్ లైన్ స్పేస్. ఇది డబల్ లైన్ ప్లేస్లోనే పెట్టుకోవాలి విత్ ఏ మార్జిన్ 10 degrees మీద డబల్ లైన్ పెట్టుకొని, అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో 5 degrees పెట్టుకోవాలి, అండ్ రైట్ సైడ్ ఏమో 5 degrees, లెఫ్ట్ సైడ్ ఏమో 10 degrees పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఆన్ ద ఆన్సర్ బుక్ షుడ్ బి ఫాలోడ్ స్క్రప్చువల్లీ. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆన్సర్ బుక్లో ఉన్నట్టు ఫాలో అవ్వండి అని చెప్పారు. సో మనకి ఇచ్చిన మ్యాటర్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మనం మొత్తం 10 మినిట్స్లో మిషన్లో కొట్టేయాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి వన్స్ రీడ్ చేస్తాను. అండ్ నా దగ్గర ఇది కూడా ఉంది పేపర్ 2. ఆఫ్టర్ ఇది రీడ్ మొత్తం చేశాక నెక్స్ట్ ఈ పేపర్ చూపిస్తాను మీకు. ఇది నేను మళ్ళీ మా సార్కి ఇచ్చేయాలి, అందుకే నేను అడిగి తెచ్చుకున్నాను. సో వన్స్ ఒకసారి చదివితే మనకి అర్థమైపోతుంది టాపిక్ అనేది. పేపర్స్ ఉన్నా లేకున్నా వినండి, జస్ట్ వింటే ఒక ఐడియా వస్తుంది. కొన్ని రిపీటెడ్ కూడా అడుగుతూ ఉంటారు కదా. కరప్షన్ హ్యాస్ బీన్ ఏ పర్వాసివ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఏ స్టడీ done by Transparency International found that more than half of those surveyed had first-hand experience of paying a bribe or peddling influence to get a job in a public office in the previous year. A follow-up study found the rate to be 40%. Transparency International ranked India at 95th place amongst all countries in perceived levels of public sector corruption. India saw a reduction in corruption and its ranking improved to a great extent. The red tape, bureaucracy and the license Raj were suggested as a cause for the institutionalized corruption and inefficiency. Recent reports suggest the causes of corruption include excessive regulations and approval requirements, mandated spending programs, monopoly of certain goods and service providers by government controlled institutions, bureaucracy with discretionary powers and lack of transparent laws and processes. Computerization of services, various central, state and union territory vigilance commissions, and the 2005 Right to Information Act, which requires government officials to furnish information requested by citizens or face punitive action, have considerably reduced corruption and opened avenues to redress grievances. The Indian government concluded that most spending fails to reach its intended recipients as the large and insufficient bureaucracy consumes budgets. India's absence rates are amongst the worst in the world. It requires a collective effort.
సో ఇక్కడ నుంచి మనం 5 స్పేస్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పేరాగ్రాఫ్ మొత్తం అయిపోయాక నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి మళ్ళీ 5 స్పేస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 పేరాగ్రాఫ్స్ అన్నమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ షీట్ ఫ్రంట్ సైడ్ టైప్ చేయాలి. 10 degrees పెట్టుకొని టైప్ చేయాలి. 2 లైన్ మీద టైప్ చేయాలి. సో ఇదండి నిన్ననే వచ్చిన క్వశ్చన్ పేపర్ 2025 జూలై 12కి వచ్చిన క్వశ్చన్ పేపర్. అండ్ నేను నెక్స్ట్ పేపర్ ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.